హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ అయితే కదా మరో రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. రెసిపీ చూస్తే మీకు అర్థమైంది కదా, టిఫిన్ లేకి డిన్నర్ లేకి సూపర్ కాంబినేషన్ అనగాక కాస్త హెల్తీగా చేశాను అనమాట. ఏంటంటే పిండి ఇవి నానబెట్టుకోకుండా రుబ్బే పని లేకుండా ఈ హెల్తీగా మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఎలా చేయాలో ఏంటంటే వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఒక కప్పు తీసేసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి, ఒక గుప్పెడంతా సూజీ రవ్వ అండ్ పెరుగు అయితే కంపల్సరీగా తీసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది కాక 2 డేస్ ఉండే పెరుగు అయితే కనుక చాలా బాగుంటుంది. కొంచెం పులుపుగా ఉండే పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇందులోకి ఈ 3 వేసేసి మంచిగా ఉప్పు వాటరు వేసేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఇది నాననివ్వాలి. ఈ బ్యాటర్ అనేది ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి. కాస్తంత వాటర్ వేసుకుంటూ మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి. చూసి వేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండేంత వరకు చూసుకొని కలుపుకొని దీని అంతా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలి. తర్వాత ఇందులోకి కావాల్సినవి వచ్చేసి ఏమేం కావాలి అవన్నీ కట్ చేసుకున్నాం. అంతలోపు మనకి ఈ పిండి అయితే కంపల్సరీగా నానిపోతుంది. ఇంక ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, టమోటా, ఇంకా మీ దగ్గర ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే గిన అంటే బ్రోకలీ ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని, అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. మరీ సన్నగా కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకోండి. లేదు అంటే కనుక కొంచెం పాలకూర ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా స్పైస్కి తగ్గట్టు నేనైతే కనుక చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసాను. ఏం లేదండి, మిరపకాయలు దంచి వేసేసుకోవడం, లేదు దాని బదులు పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం చేస్తున్నాను. అది కాక పిల్లలు పచ్చిమిర్చి ఉంటే తినరు అనమాట చాలామంది. సో అందుకనేసి నేనైతే పచ్చిమిర్చి స్కిప్ చేసేసి మిరపకాయలు అయితే వేసాను అనమాట. ఇంకా ఈ విధంగా బ్యాటర్ అంతా మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే, కాకపోతే కాస్తంత మరీ పలుచగా కాదు, మరీ మందం కాకుండా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది అనమాట. ఈ విధంగా దోశ పెనం పెట్టేసి మరీ మందం కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో దోశలాగా స్ప్రెడ్ చేసేసుకొని కాస్తంత నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ అనివ్వాలన్నమాట. అంటే మూత పెట్టాలి కంపల్సరీగా, లేదంటే పైన ఏమవుతుందంటే తెల్లిడిగా కుక్ అవ్వకోకుండా అలాగే అదే ఉడకకోకుండా అలాగే ఉండిపోతుంది. సో అందుకనేసి మూత పెట్టి ఈ విధంగా అయితే కనుక ఉడికించుకోండి. చాలా బాగుంటుందండి దోశ అయితే కనుక, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఎప్పుడైనా అర్జెంటుగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ లేక ఎక్కడైనా బయటకు వెళ్ళేసి వచ్చాము చేయాలి అనుకున్నప్పుడు ఎటువంటి పిండి రుబ్బేయడం, నానబెట్టడం, పులియబెట్టడం ఇలాంటివి ఏమీ లేకుండా ఇన్స్టాంట్గా అయితే కనుక మనకి చాలా తొందరగా అయిపోతుంది. టిఫిన్ లేకి డిన్నర్ లేకి లేదా డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా ఇది తినేయచ్చు అనమాట. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఇది కూడా గోధుమ పిండితో చేస్తాం కాబట్టి కాస్తంత హెల్తీగానే ఉంటుంది. సో నేనైతే కనుక ఇందులోకి కొబ్బరి చట్నీ అయితే సర్వ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే కనుక. ఇంక ఈ రెసిపీ అయితే నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. మా అమ్మకి మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ముస్లిం వాళ్ళు ఉన్నారనమాట. ఆ ఆంటీ నేర్పించింది. సో నేనైతే కనుక ఈ విధంగా నేర్చుకున్న ఈ రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఎప్పుడన్నా దోశ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మా అమ్మ అయితే నాకు ఇలా చేసి ఇచ్చేదనమాట. దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఈ శనక్కాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది. లేదు పిల్లలు ఒట్టిదైనా కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. ఎలా అనిపించింది కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై.